శ్రీ గురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఒక మహిళా భక్తురాలు కాలు వ్యాధితో బాధపడుతున్నారు. ఆ వ్యాధి చాలా ప్రమాదకరమని వైద్యులు తెలిపారు. పెద్ద ఆపరేషన్ చేయించుకోవాలని, లేదంటే ఆమె కాలు విషపూరితమై విచ్ఛిన్నమవుతుందని ఆమెకు వైద్యులు సలహా ఇచ్చారు. సహజంగానే ఈ విషయం ఆ మహిళను చింతించలేదు. ఆమె శారదాదేవిని ప్రార్థిస్తూ, అమ్మా, మీరు నా హృదయంలో నివసిస్తున్నందున కాలు తొలగించడం నాకు ఇష్టం లేదు. నా అవయవాలలో ఒకదాన్ని తొలగించడం మీ అవయవాలలో ఒకదాన్ని తీసేసినట్టుగా నేను భావిస్తున్నాను. నేను మిమ్మల్ని అంగవిహీనంగా చేయాలనుకోవడం లేదు. కానీ మీరు ఈ సమస్యను అధిగమించడానికి నాకు సహాయం చేయండి. లేదా నేను ఇప్పుడు ఉన్నట్టుగానే అన్ని అవయవాలతో నన్ను తీసుకువెళ్ళండి అని శారదాదేవిని ప్రార్థించిన తరువాత ఆమెకు పూర్తిగా ఆందోళన లేకుండా పోయింది. మనస్సుకు చాలా ప్రశాంతత కలిగింది. అనంతరం ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. ఆపరేషన్ జరిగే రోజున చీఫ్ సర్జన్ ఆమె వద్దకు వచ్చి ఆమెతో మాట్లాడుతూ ఆమె గురువుగారి పేరు అడిగారు. ఆ మహిళ యొక్క గురువుగారు మన జ్యేష్ఠ మహాసన్నిధానం శ్రీ 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 అభినవ విద్యాతీర్థ మహాస్వామివారు. అయితే ఆ మహిళ ఆదిశంకరాచార్య అని బదులిచ్చింది. అయితే డాక్టర్ గారు వేరే దేశానికి చెందినవాడు కనుక తన గురువు గారి గురించి ఆ డాక్టర్కి ఏమీ తెలియదనుకొని ఆదిశంకరాచార్య అని బదులిచ్చింది. ఆదిశంకరాచార్య అని వినగానే ఆ డాక్టర్ గారు ఆమెతో, నిన్న రాత్రి నాకు ఒక కల వచ్చింది. అందులో కాషాయ రంగు దుస్తులలో అలంకరించబడిన మరియు రుద్రాక్షమాల ధరించిన ఓ స్వామీజీ మీ కాలును తొలగించవద్దని నాకు చెప్పారు అని ఆ డాక్టర్ గారు ఆ భక్తురాలితో చెప్పాడు. ఈరోజు ఉదయం కూడా నేను ప్రార్థనలు చేసేటప్పుడు నాకు అదే సూచన అందింది. ఇప్పుడు నేను మీ కాలును విచ్ఛిన్నం చేస్తే అది నా కెరీర్కు ఘోరమైన చిక్కులను కలిగిస్తుందని స్వామీజీ నాతో తెలిపారు అని ఆ డాక్టర్ బదులిచ్చాడు. డాక్టర్ గారు ఆ మహిళ యొక్క కాలు ఎక్స్రే తీసుకొని పరీక్షించి ఆపరేషన్కు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నాడు. శారదామ్మ వారి కృప వల్ల, జగద్గురువుల కరుణ వల్ల ఆ భక్తురాలి కాలు ఆపరేషన్ లేకుండానే నయమైంది. సర్వం శ్రీ గురుదివ్య చరణారవిందార్పణమస్తు. స్వస్తి.